దావోస్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం బిజీగా గడిపింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించి ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. దీనిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతునివ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటోంది. ఏఐ సహా పలు రంగాల్లో ఇజ్రాయెలీ స్టార్టప్లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రాంలను ప్రారంభించనుంది. పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంతం పెట్టొద్దని ఆదేశించింది. చలానాలను చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని, లేదంటే చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపింది ధర్మాసనం. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ జాతీయ నాయకత్వం. మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు, సహ ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షలార్, సహ ఇన్ఛార్జిగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామిని నియమించింది. అలాగే సహ ఇన్ఛార్జిగా ఎంపీ రేఖా శర్మకు బాధ్యతలను అప్పగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలోనూ తెలంగాణలో పనిచేశారు ఆశిష్ షలార్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సీతక్క. ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా జాతరలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనడం దేశ సమైక్యతకు గొప్ప సంస్కృతికి నిదర్శనమన్నారు. నాగోబా ఆలయంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మెస్రం వంశస్థులు, పూజారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సాగునీరు, తాగునీరు కోసం నిధులు కేటాయించేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలిపారు. నాగోబా జాతర ఈ నెల 25తో ముగుస్తూ ఉండగా 28వ తేదీన ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతుంది అన్నారు. మహాజాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, భక్తులు, అధికారులు అందరూ తరలిరావాలని మంత్రి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధించాలి అనుకుంటే సిట్ విచారణ కోసం 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిన పనిలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం అవినీతి చేసి విచారణకు ఆదేశించేసరికి హరీష్ రావు ఆ బురద తమపై చల్లుతున్నారని ఆరోపించారు. ముందు కవిత తనపై చేసిన ఆరోపణలకు సూటిగా హరీష్ బదులివ్వాలని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ మల్లూరు రవి ముందే గొడవ జరిగింది. శంకుస్థాపన కోసం కొబ్బరికాయలు కొడుతూ ఉండగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మెల్యే విజయుడి తీరును తప్పుపట్టారు ఎంపీ మల్లూరు రవి. ఎంపీగా ప్రోటోకాల్ ఉన్న తననే కొబ్బరికాయలు కొట్టనివ్వకుండా లాక్కోవడం ఏంటంటూ ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకూడదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రవర్తన బాధాకరమని అన్నారు మల్లూరు రవి. తాను రియాక్ట్ అయ్యే పరిస్థితులు తీసుకురావద్దని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో కలిసి కాల్ సెంటర్ల ద్వారా వందల కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ కి పాల్పడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే 18 మందికి పైగా అరెస్టు కాగా తాజాగా ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ అరెస్టు అయినట్లుగా సమాచారం. మనోజ్ కళ్యాణ్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విఎం బంజర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏసీపీ వసుంధర యాదవ్ విచారణ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. 547 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ప్రధాన నిందితులు అరెస్టుతో మరింత సమాచారం వెలుగులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుల్లో కొద్ది రోజుల క్రితం A3ని అరెస్ట్ చేయగా A2ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొక 4 సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగింది. వీలేము చౌరస్తాలో డీఎస్పీ ఆధ్వర్యాన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు సూచనలు, సలహాలిచ్చారు పోలీసులు. తప్పతాగి వాహనాలు నడపడం వల్ల మనతో పాటు మన ఎదురుగా వచ్చే వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడతారని అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్టయితే కేసులు వచ్చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తి చాటేలా టీమిండియాగా కలిసి పనిచేద్దామని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన ఇండియా లాంచ్ ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానమన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. మన దేశానికి బలమైన నాయకత్వం ఉందని, మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. పటిష్టమైన వ్యవస్థల రూపకల్పన కూడా జరుగుతోందన్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు స్వల్ప ఊరట లభించింది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముపై నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 80 రోజులుగా ఇద్దరు విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే ములకల చెరువు దగ్గర నకిలీ మద్యం తయారీ కేసులో కూడా జోగి రమేష్ నిందితుడిగా ఉండడంతో ఆయనకు ఇబ్రహీంపట్నంలో బెయిల్ లభించిన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవు. ఆ కేసులో కూడా బెయిల్ వస్తే జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలో పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ శ్రీకారం చుట్టారు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తి స్వయంగా ఇంటింటికి వెళ్లి డెలివరీ చేశారు. ఎమ్మెల్యేను చూసిన వినియోగదారులు షాక్ అయ్యారు. డెలివరీ బాయ్ కష్టాలు తెలుసుకోవడంతో పాటు నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలవడానికి ఈ ప్రయత్నం చేసినట్లుగా ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా పానలిస్ట్ కర్నాటి ఆంజనేయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మీద రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఆయన దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. సిపిఐ, సోనియా, రాహుల్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో సిట్ ముందుకు వెళ్లి విజయసాయిరెడ్డి నిజాయితీగా జరిగిన స్కామ్ గురించి చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన కోట్ల రూపాయల స్కామ్ ను విజయసాయిరెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అత్యవసర పరిస్థితిని గుర్తించి చేతిలో బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి రంగంపేట పోలీస్ కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు హోంమంత్రి అనిత తనను ప్రశంసించారని గుర్తు చేశారు జయశాంతి. మంచి చేస్తే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది అనడానికి తనకు లభించిన ప్రశంసలే ఉదాహరణ అన్నారు జయశాంతి. సామర్లకోటలో ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు పడుతున్న టైంలో తాను డ్యూటీలో లేకున్నా చేతిలో చంటిబిడ్డతో ఆమె ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, ఇతర సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఊహించినంతగా మున్సిపల్ అధికారులు అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించడం లేదంటూ మండిపడ్డారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్లో 1,23,00,000 రూపాయలు అప్పుల రూపంలో ట్రావెల్స్ యజమానులకు డీడీలు పట్టిన ఉద్యోగిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కమిషనర్ని క్వశ్చన్ చేశారు. ఇంత దారుణమైన పనితీరు కలిగిన అధికారులను తానెప్పుడూ చూడలేదంటూ ఎమ్మెల్యే వరదరాయుడు అధికారులపై ఫైర్ అయ్యారు. తిరుపతిలో మరొకసారి చిరుత కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీ యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. చిరుత బ్యాంక్ గేటుపైకి ఎక్కుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారం గురించి తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేట ఆర్టీఓ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సీఐ బాబీ, ఎస్ఐ భానుప్రసన్నలు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సిఎస్ తేజ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ చెంచుబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి విధిగా హెల్మెట్లను వినియోగించాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలకు చేరుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తితో వెనక ప్రయాణించే వారు కూడా హెల్మెట్ని ధరించాలని సూచించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై పలు విషయాలపై చర్చించారు మంత్రి. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలో వై జంక్షన్ వద్ద ఒక పాడుపడ్డ బావిలో పడ్డ ఆవుని రక్షించారు అధికారులు. మేత మేస్తూ బావి వైపు వెళ్లిన ఆవు ప్రమాదవశాత్తు 20 అడుగులకు పైగా లోతున్న బావిలో పడిపోయింది. వర్షపు నీరు ఉండడంతో ఆవుకు ఎటువంటి గాయాలు కాలేదు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న ఆవును చూసి స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు 2 గంటల పాటు శ్రమించి ఆవును బావిలో నుంచి బయటకు తీశారు. ఆవును రక్షించిన అధికారులను స్థానిక ప్రజలు అభినందించారు. నంద్యాల జిల్లాలో విద్యార్థి మృతి ఘటనలో ఒకరు డిస్మిస్, 4గురుపై సస్పెండ్ వేటు వేశారు అధికారులు. గోస్పాడు మండలం సామవరంకు చెందిన పులి విజయ్ మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 6వ తేదీన పాఠశాలలో ఆడుకుంటూ ఇనుపరాడుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత కర్నూలు జీజీహెచ్లో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై శ్రీశైలం ఐటీడీఈ పీఓ శివప్రసాద్ విచారణ నిర్వహించారు. బాధ్యులైన సిఆర్టీ సునందను ఉద్యోగం నుంచి తొలగించారు. హెడ్ మాస్టర్ సత్యాలు, డిప్యూటీ వార్డెన్, ఫిజికల్ సైన్స్ టీచర్లు నాగమ్మ, గౌరీ లక్ష్మీలను సస్పెండ్ చేశారు. జపాన్ రాయబారి ఒనోకెయిచి ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో బిర్యానీ తిన్నారు. దాని రుచిని తెగ పొగిడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జపాన్ ప్రఖ్యాత వంటకమైన సుషితో ఈ బిర్యానీని పోల్చారు. అంతేకాకుండా సాంప్రదాయ భారతీయ చేతులతో తినే విధానాన్ని ఆయన ప్రశంసించారు. గతంలో తెలంగాణలో పర్యటించినప్పుడు ఒనోకెయిచి హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూశారు. అంతే, మన బిర్యానీకి ఫిదా అయిపోయారు. హైదరాబాద్ బిర్యానీ రుచికి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. బిర్యానీకి బానిసైపోయానని అన్నారు జపాన్ రాయబారి. బెంగాల్లో ఎస్ఐఆర్ వివాదం ముదురుతోంది. కోల్కతాలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. బలవంతంగా వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల బంక్ బయటపడింది. సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో గడ్డకట్టే చలిలో కూడా నెలల తరబడి నివసించేలా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు ఒక రహస్య కోటను నిర్మించుకున్నారు. రాళ్లు, కాంక్రీట్తో నిర్మించిన ఈ కార్గిల్ తరహా బంకర్ ని భద్రతా బలగాలు గుర్తించి పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్లో కొందరు ఉగ్రవాదులు పారిపోగా తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, స్నీపర్ డాగ్స్ తో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ తొలి రోజునే గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ప్రసంగం చేయకుండానే శాసనసభ నుండి వెళ్లిపోయారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదవాలని కోరారు.